ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు కార్యక్రమం నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం నుండి జొన్నవాడ వరకు బస్సును స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా అదే బస్సులో తోటి మహిళలతో కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ప్రయాణం చేశారు. ప్రతి మహిళతో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని క్లియర్గా అడిగారు. ప్రతి మహిళ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ దశాబ్ద కాలం నుంచి చూసుకుంటే ఇప్పుడు అందినట్టు పథకాలు ఎప్పుడు కూడా అందలేదని చెప్పి తోటి మహిళలందరూ చెప్పారు. దీంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. జొన్నవాడ నుంచి బయలుదేరిన బస్సు ఇటు బుచ్చిరెడ్డిపాలెం నుంచి బయలుదేరిన బస్సు జొన్నవాడ టెంపుల్ దాకా వెళ్ళింది. జొన్నవాడ టెంపుల్ దగ్గర ఈ యొక్క ఆలయ పండితులు వేద మంత్రాల మధ్య ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఘనంగా తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇటు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా మారాయని చెప్పారు. ప్రతి మహిళ కూడా ఇటు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు బయటకు కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కానీ సంతోషంగా ఈరోజు ఉచితంగా బస్సులో ప్రయాణించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవచ్చున్నారు. చాలా ఖర్చు మిగులుతుందని చెప్పి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలకే కాకుండా రైతులు కూడా చంద్రబాబు నాయుడు ఎంతో సేవ చేస్తున్నాడని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగించి వాటిని కొనుగోలు చేసి కేవలం 24 గంటల్లోనే రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.